ప్రతిసారి తిన్న ఫ్రూటే తినాలంటే బోర్గా ఉంటుంది కదండి. అలా అని చెప్పి ఈసారి నేను కొత్త ఫ్రూట్ అయితే ట్రై చేశానండి. కానీ దాన్ని ఎలా జ్యూస్ చేయాలో చాలా వీడియోస్ అయితే చూశానండి. ఫైనలీ ఒకటైతే డిసైడ్ చేశాను. ఇంకా అవకాడో జ్యూస్ చేద్దామని అయితే ఫైనలీ డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు దాని ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ఈ జ్యూస్ అయిపోయాక టేస్ట్ బాగుందా, పిల్లలకు నాకు నచ్చిందా, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి. ఫస్ట్ ఒక అవకాడోని పీసెస్గా కట్ చేసి దాంట్లో ఒక 2 బనానాలు, డ్రై ఫ్రూట్స్ అండి, మీకు ఏ డ్రై ఫ్రూట్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయండి. తర్వాత మనకు స్వీట్ అయితే కావాలి కదండి, నేను చక్కెర బదులుగా హనీ అయితే యూజ్ చేశానండి. తర్వాత ఒక పాలైతే మీ ఇష్టం అండి, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, దానికి కొలత అంటూ ఏమీ లేదు. ఇలాగా ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకొని ఇంకా జ్యూస్ అయితే తాగేయడం. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో కామెంట్ చేయండి. అడగడం మర్చిపోయానండి, మీరు అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. ఫైనలీ ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేసైతే చెప్తున్నానండి. ఓకేగా ఉందండి. ఇంకా పిల్లలకు కూడా అంతగా నచ్చలేదండి, ఎందుకంటే రెగ్యులర్ ఫ్రూట్ అయితే కాదు కదా, ఎప్పుడో రేర్గా తినే ఫ్రూట్. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను, ఫస్ట్ టైం కూడా తిన్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.